తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుంచి రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఇటీవల రజనీ సోదరుడు జూలైలో రజనీకాంత్ రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తారని మీడియాకి తెలియజేయడంతో తమిళనాడులోని సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి సీనియర్ సినీ నటి రాజకీయ నాయకురాలు జయప్రద స్పందిస్తూ రజనీకి ఓ సలహా ఇచ్చారు. ఇంతకీ జయప్రద ఇచ్చిన సలహా ఏమిటంటే, రజనీకాంత్ని రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, ఆయన రాజకీయాల్లోకి వస్తే విజయం సాధించడం పక్కా అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు జయప్రద. అయితే మెగాస్టార్ చిరంజీవిలా మాత్రం పార్టీ పెట్టి మళ్లీ వెనకడుగు వేయకూడదంటూ రజనీకి సలహా ఇచ్చారట. రజనీ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అన్న జయప్రద ఎంత ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలా వ్యవహరించే రజనీ వ్యక్తిత్వాన్ని ఆమె పొగిడేశారు. ఈ కార్యక్రమంలో ఆమె నోటి నుంచి వచ్చిన చిరంజీవి ప్రస్తావన విన్నప్పుడు రాజకీయంగా ఆయనేం తప్పు చేశారన్నదే ఇట్టే అర్థం కాక మానదు. ఏమైనా రజనీకి సలహా ఇస్తూనే చిరంజీవిపై సెటర్ వేసేశారు జయప్రద.